ఒకవేళ అని ఎప్పుడైనా ఆలోచించారా? చరిత్రలో జరిగిన ఒకే ఒక్క సంఘటన అదిగానే కొంచెం వేరేలా జరుగుంటే ఆదాము హవ్వలు వాళ్ళు చెప్పిన ఒక్క మాట, జస్ట్ ఒక్క మాట వేరేలా చెప్పుంటే మన ప్రపంచం ఇప్పుడున్నట్టుండేదా? అవును, వాళ్ల కథ పతనంతో కాదు పశ్చాత్తాపంతో ముగిసి ఉంటే అసలు మానవ చరిత్రే వేరేలా ఉండేదేమో కదా. సరే పదండి, మనమిప్పుడు ఆ ప్రత్యామ్నాయ వాస్తవికతలోకి, ఆ ఆల్టర్నేట్ రియాలిటీలోకి ఒకసారి వెళ్ళి చూద్దాం. రైట్, మనమిప్పుడు మళ్ళీ ఆ ఏదేను తోటలోకి వెళ్తున్నాం. కానీ ఈసారి కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. జరిగిన సంఘటనే, కాని ముగింపు మాత్రం వేరేలా ఉంటుందన్నమాట. ఊహించుకోండి. కథ సేమ్, మనందరికీ తెలిసినట్టే మొదలవుతుంది. తినద్దన్న పండు తినేశారు. వాళ్ల కళ్ళు తెరుచుకున్నాయి. జ్ఞానం వచ్చింది. దాంతోపాటే అవమానం, సిగ్గు, భయం అన్నీ లోపలికి వచ్చేశాయి. అంతలోనే ఆ తోటలో ఎవరో నడుచుస్తున్న అడుగుల చప్పుడు. అప్పుడు వినిపించింది ఆ స్వరం, నీవు ఎక్కడున్నావు? ఈ ప్రశ్న వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు అని కాదు, దేవుడికి వాళ్లకి మధ్య ఉన్న సంబంధం ఇప్పుడు ఏ స్థితిలో ఉంది అని. అదొక శిక్ష కాదు, ఒక ఆహ్వానం. కాని అసలు కథలో ఏం చేశారు? దాక్కున్నారు. కాని మనం ఊహించుకుంటున్న ఈ ఆల్టర్నేట్ రియాలిటీలో కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది. ఈసారి వాళ్లు పొదల వెనక్కి పారిపోలేదు, ఒకరిమీద ఒకరు నిందలు వేసుకోలేదు. దానికి బదులుగా వాళ్లు ధైర్యంగా ముందుకొచ్చారు. ఆదాం అంటాడు, దేవా, మేము పాపం చేశాం. హవ్వ అంటుంది, మీ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోలేకపోయాం, దయచేసి మమ్మల్ని క్షమించండి. చూడండి, ఇక్కడ సాకులు లేవు, నిందలు లేవు, కేవలం పశ్చాత్తాపంతో నిండిన హృదయాలు మాత్రమే ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ ఊహ నుండి బయటకొచ్చేద్దాం. వాస్తవానికి ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. ఆ ఏదేను తోటలో ఆ బంధాన్ని నిజంగా విరిచేసిందేంటి? నిజంగా ఏం చెప్పారో గుర్తుందా? ఆదామేమన్నాడు? నాకు నువ్విచ్చిన ఈ స్త్రీ వల్లే అని దేవుడిమీద, హవ్వమీద నిందవేశాడు. మరి హవ్వ, ఆ సర్పం నన్ను మోసం చేసింది అని పాము మీదకు నెట్టేసింది. ఇద్దరూ బాధ్యత తీసుకోలేదు. సో ఇక్కడే ఉంది అసలు పాయింట్. వాళ్లు పండు తినడం వల్ల పాపం లోకంలోకి వచ్చింది నిజమే, కాని నిందలు వేసుకోవడం మొదలుపెట్టాకే దేవుడి నుండి దూరం పెరిగిపోయింది. అవిధేయత మొదటి తప్పైతే బాధ్యత తీసుకోకపోవడం ఆ బంధాన్నే విచ్ఛిన్నం చేసింది. బైబిల్లో కూడా ఇదే విషయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దేవుడు గర్వాన్ని ఎదిరిస్తాడు, కాని పశ్చాత్తాపాన్ని ఎప్పుడూ గౌరవిస్తాడు. కీర్తనలు 51:17లో అన్నట్టు విరిగి నలిగిన హృదయాన్ని ఆయన ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడు. ఒకవేళ వాళ్లు అప్పుడే ఒప్పుకోని ఉంటే దేవుడి మొదటి స్పందన శిక్ష కాదు, ఖచ్చితంగా క్షమ అయ్యేది. మరింతకీ 1000 సంవత్సరాల క్రితం జరిగిన ఈ కథ నుండి మన ఇప్పటి జీవితానికి మనం నేర్చుకోవలసిన పాఠాలేమున్నాయి? ముఖ్యంగా 4 కీలకమైన పాఠాలున్నాయి. ఈ 4 సత్యాలు మనము ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు మనకు దారి చూపిస్తాయి. అవేంటంటే, మనం తప్పు చేసినా దేవుడు మన దగ్గరకొస్తాడు. తప్పు ఒప్పుకోవడం దేవుడితో మన దూరాన్ని తగ్గిస్తుంది. నిందలు వేయడం మనల్ని ఎదగనివ్వదు. ఇంకా పశ్చాత్తాపం అంటే భయం కాదు, నమ్మకం. ఆదాము హవ్వలు పొదల్లో దాక్కున్నారు. మనం కూడా దాక్కుంటాం, కాని మన పొదల్ వేరు. సరేలే, తర్వాత ప్రార్థిస్తాను, ముందు నన్ను నేను సరిదిద్దుకోవాలి, లేదా అయ్యో చాలా సిగ్గుగా ఉంది లాంటి సాకులు చెప్తాం. కాని దేవుడి కృప మనం పర్ఫెక్ట్ అయ్యేదాకా ఆగదు. మనం ఎదగడం ఎక్కడ ఆగిపోతుందో తెలుసా? వాళ్లవల్ల, నా గతం వల్ల అని చెప్పినప్పుడు. కాని స్వేచ్ఛ ఎక్కడ మొదలవుతుంది? దేవా, తప్పు నాదే అని బాధ్యత తీసుకున్నప్పుడే. చాలామంది అనుకుంటారు పశ్చాత్తాపమంటే భయమని. కాని నిజానికి అది ఒక లోతైన నమ్మకం. నా తప్పులకు వచ్చే శిక్ష కంటే నీ క్షమాపణ చాలా గొప్పది అని నమ్మడం. ఆదాం అవ్వలు కూడా శిక్షకు భయపడ్డారు, కాని వాళ్లు నిందలు వేసుకున్న తర్వాత కూడా దేవుడు వాళ్లకి వస్త్రాలు చేసి ఇచ్చాడు. మరి ఒకవేళ ముందే ఒప్పుకొని ఉంటే ఆయన కరుణ ఇంకెంత గొప్పగా ఉండేదో కదా. అయితే మొదటి ఆదాము చేసిన తప్పుతోనే కదా ముగిసిపోలేదు. దానికి ఒక అద్భుతమైన పరిష్కారముంది. అదే రెండవ ఆదాం. ఈ పోలిక చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో. మొదటి ఆదాము సిగ్గుతో దాక్కున్నాడు, కాని రెండవ ఆదాము అయిన యేసు శిలువమీద నగ్నంగా నిలబడ్డాడు. ఆదాము నిందను ఇతరుల మీదకు నెట్టేశాడు, కాని యేసు తాను చెయ్యని పాపాల నిందను కూడా తనమీద వేసుకున్నాడు.
అంటే మొదటి ఆదాము ఎక్కడైతే విఫలమయ్యాడో రెండవ ఆదాము అక్కడ విజయం సాధించాడు. సరే, ఇదంతా బావుంది, కానీ దీన్ని మనం ఆచరణలో ఎలా పెట్టాలి, మన జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలి? దానికొక సింపుల్ మార్గముంది. కాబట్టి నెక్స్ట్ టైం మన వల్ల ఏదైనా తప్పు జరిగినప్పుడు ఈ 4 విషయాలు గుర్తుంచుకుందాం. దాక్కోవద్దు, ఆలస్యం చెయ్యవద్దు, మనల్ని మనం సమర్థించుకోవద్దు, దానికి బదులుగా వెంటనే దేవుడి వైపు పరుగెత్తాలి. ఈ ప్రార్థన చాలా సింపుల్, కాని చాలా శక్తివంతమైంది. దేవా, నేను పాపం చేశాను, నాకు నువ్వు కావాలి, అంతే. ఈ ప్రార్థన మన గర్వాన్ని పక్కన పెట్టి మన అవసరాన్ని ఒప్పుకుంటుంది. ఇది ఇప్పటికీ పనిచేస్తుంది. సో మనం ముగించే ముందు ఈ యొక్క ఆలోచనను గుర్తుంచుకుందాం. మానవ పతనం పండు తినడంతో మొదలవలేదు, అది కేవలం ఆరంభం మాత్రమే. వాళ్ళు తప్పు ఒప్పుకోడానికి నిరాకరించినప్పుడు ఆ పతనం పూర్తయింది. ఒకే ఒక్క నిజాయితీగల ప్రార్థన అప్పుడు చరిత్రనే మార్చేసుండేది. అదే నిజాయితీగల ప్రార్థన ఈ రోజు మన జీవితాన్ని కూడా మార్చగలదు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందనిపిస్తే, ఇంకెవరికైనా హెల్ప్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. మేము దేవునికై చేస్తున్న ఈ పనిలో మీరు కూడా భాగస్వాములు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరు. మీకు ఇంకే ప్రశ్నలున్నా కామెంట్లో వదిలేయండి. మీ ప్రశ్నే వచ్చే వీడియో కావచ్చు. మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.